హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన దినం పేరిట నిరసన చేపట్టారు. ధర్నాలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రియాంక గాంధీ మాకు 3 కోట్లు ఉన్నారు, మీకు 3 ఉన్నారు. ఇది డిఫరెన్స్. హిందువులని అవమానపరచడము. జూబ్లీస్ ఏమన్నావు? కాంగ్రెస్ ఇస్ ముస్లిం అండ్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ ఉన్నారు. కానీ మిత్రులారా, ఈరోజు జూబ్లీ హిల్స్ గెలిచి ఏదో సంబరాలు చేస్తా ఉన్నారు. కానీ జూబ్లీ హిల్స్తో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, అది మజ్లిస్ పార్టీ అని ఆ రోజు మనం చెప్పాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. అందుకనే హిందూ దేవి దేవతల్ని ఈ రేవంతుద్దీన్ దాన్ని అవమానపరుస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈరోజు దేవాలయాల భూముల్ని అమ్ముకుంటున్నారు. దేవాలయాల భూముల్ని వాళ్ళు ఈరోజు ఆక్రమిస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మా దేవాలయాలు కాపాడండి, కానీ ఎవరు కూడా కాపాడట్లేదు. గోసేవకులు గోరక్షకుల మీద తుపాకీతో పేల్చినా వాళ్ళ మీద చర్య ఉండట్లేదు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువుల మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి హిందూ భావిస్తూ ఉన్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి సర్కార్ గారిని ఒక మొత్తాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఎడ్యుకేషన్ మీ దగ్గరే ఉంది, లా మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గర ఉంది. ఇవన్నీ ఉంచుకొని ఈరోజు తెలంగాణలో ఎడ్యుకేషన్ నిల్, ఈరోజు హోమ్ లా అండ్ ఆర్డర్ నిల్, కమ్యూనల్ పాలిటిక్స్ పెరుగుతూ ఉన్నాయి మీ వల్ల. ఇవాళ ఒకడు ముఖ్తార్ అనే మలికని ఒక ఏదో తహరీక్ అంట, వారు చెప్పాడు బాబ్రీ మస్జిద్ నేను హైదరాబాద్లో కడతా అని. చెప్తున్నా బిడా, బాబ్రీ మస్జిద్ కాదు, హైదరాబాద్లో నువ్వు ప్రయత్నం చేస్తే నీ గోరి కడతామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను మిత్రులు. వాడికి ఎంత ధైర్యం హైదరాబాద్ గడ్డ మీద వచ్చే బాబ్రీ మస్జిద్ తీసుకుంటాను. దానికి కారణం ఈ రేవంత్ రెడ్డి కాదా? దానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ కాదా? మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, దేశ ద్రోహుల్ని పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు భారత ప్రభుత్వం ఇంతకుముందు మురళీధరరావు చెప్పినట్టు నక్సలైట్లు ముక్త్ భారత్ తీసుకురావాలని చేస్తున్నాం. నక్సలైట్లని సరెండర్ కావడానికి సమయం ఇచ్చాము. సరెండర్ కాకుండా తుపాకీ ఎత్తితే సినిమా లాగానే జరిగేటువంటి పరిణామాలు ఉంటాయి. ఈరోజు నక్సలైట్ల ముక్త్ భారత్ అవుతుంది. కానీ తెలంగాణలో ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ని పోషిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ ఆఫ్ ద అర్బన్ నక్సలైట్స్ పోషిస్తుంది. మార్చి వరకు ఆపరేషన్ కగార్తోనే ఈ దేశంలో నక్సలైట్లు సమాప్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ వస్తే ఇక్కడ ఉన్నటి అర్బన్ నక్సలైట్స్ని కూడా పూర్తిగా అంతం చేస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎంతోమంది ఏబీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు నక్సలైట్ల చేతిలో చనిపోయారు, బలయ్యారు. వారి గురించి మాట్లాడేది లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఒక ప్రభుత్వము లెఫ్ట్ ఎక్స్ట్రీమిజాన్ని అంతం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది. మిత్రులారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అడుగుతా ఉన్నది కేంద్రం ఏం చేసిందని. మన జాతీయ రహదారులు వేసింది ఎవరు? కేంద్రం కాదా? ఏమ్స్ ఇచ్చింది ఎవరు? కేంద్రం కాదా? వందే భారత్ ఇచ్చింది ఎవరు? కేంద్రం కాదా? మీకు సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్స్ ఏరియాలో ఇచ్చింది ఎవరు? అది కేంద్రం కాదా? ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ తీసుకువచ్చింది అది మన ఒక ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం కాదా? ఈరోజు మీకు 5 కిలోల ఉచితంగా బియ్యం ఏదైతే మనం బీదవాళ్ళకి ఇస్తున్నాం అది ఇచ్చేది కేంద్రం కాదా? కేంద్రం ఏముస్తుంది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రకంగా చూస్తుంది. ఈరోజు తెలంగాణలో రామగుండం ఫర్టిలైజర్ని మనం రివైవల్ చేసినాం. ఈరోజు తెలంగాణలో అనేక పారిశ్రామికలు తీసుకువచ్చే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనం కలిగిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా కింద ఈరోజు స్టార్టప్ ఇండియా కింద, స్టాండప్ ఇండియా కింద అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన రాష్ట్రాల్లో తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పే మూడ్లో లేరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా
మోదీ గారి మీద భండారాలేస్తే అబండాలేస్తే ప్రజలు వారిని ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు. మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజా వ్యతిరేకం కార్యక్రమం.